అండి, నేను మీ స్వాతిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మకు గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా కూరగాయలు, ఆకుకూరలు ఇలా చాలా అమ్మ పండిస్తూనే ఉంటుంది. వాటిని అన్నిటినీ వీడియోలో అయితే చూపిస్తాను. నేను అంటే బస్సు జర్నీలో వచ్చానని ముందు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. అప్పుడైతే బస్సులో వచ్చి ఇంకా చాలా టైర్డ్ అయిపోయినా అని ఇంకా ఆ రోజు మొత్తం అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడైతే మా ఊరికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి తీద్దాం అనుకొని, అంటే ఊరిని చాలా మిస్ అవుతున్నాయి ఈ మధ్య. ఇంకా అందుకని ఇది కూడా నా మెమరీలో ఒక భాగం కావాలి అని అయితే జర్నీలో కూడా తీస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బావ ఇంకా బస్సులో వెళ్తానులే అంటే, వద్దులేమ్మా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికే చాలా ఇబ్బంది పడ్డాం, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఎందుకు, నేను డ్రాప్ చేసి వస్తాలే అని ఇంకా మా బావ అయితే నన్ను తీసుకొని వెళ్తున్నాడు. మధ్యలో మా చిన్నోని పెట్టాను. ఇంకా ఒక చేతిలో సంచి ఉంది, అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఫోన్ షేక్ అవుతుంది. ఇంకా కాకపోతే తప్పదు కదా, మెమరీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎలా ఉన్నా ఇంకా కొంచెం అయితే తీయాల్సిందే. ఇంకా వ్యూ అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం అనమాట. ఇంకా మా అమ్మ ఆఖరికి అప్పటికే ఇంకా ఫోన్లు చేసి ఇంకా వస్తున్నావా లేదా అని ఇంకా ఒకటే ఫోన్లో అనమాట. ఇంకా అందుకనే అయితే ఇంకా వెళ్దాంలే అని అయితే ఇక్కడ వచ్చేసి నేను చదువుకున్న బడి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నా అనమాట. ఇంకా ఇదే మా ఊరు అంతా అనమాట. ఇంకా ఇక్కడ చింత చెట్టు, అదే బస్ స్టాండ్ మా ఊరికి బస్ స్టాండ్ ఏం లేదు, ఇక్కడ టెంపుల్. ఇంకా ఇది మా ఊరు. అంటే ఇంకా నేను యూట్యూబ్ చేస్తున్నానని ఎవరికి తెలియదన్నమాట. అందుకనే ఇంకా నాకు భయం వేసింది. ఇంకా చిన్నోడు కూడా ఉన్నాడు, మళ్ళీ ఫోన్ పట్టుకుంటే భయం అవుతుందిరా దేవుడా అనుకొని ఇంకా మామూలుగా అయితే ఇలా ఫోన్ని పట్టినట్టు కాకుండా సంచిని పట్టుకున్నట్టు అలా చేసా. మా ఊర్లో ఫేమస్ అంటే ఆవులు అనమాట. ఆవులు, కేసీఆర్ గారు వీళ్ళందరూ అయితే మా ఊర్లో ప్రత్యక్షమవుతారు. ఇటు సైడ్ గార్డెన్ ఉంటుంది. ఇదే మా ఇల్లు వచ్చేసి అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా ఇల్లు. ఇంకా ఇక్కడ ఎవ్వరు లేరు అని కొంచెం ధైర్యం చేసి తీసానమాట. ఇలా అయితే నా జర్నీ అయితే కొంచెమే తీసా, ఎక్కువేం తీయలేదు. ఓకే, వస్తుంటే మధ్య మధ్యలో ఇక్కడ వచ్చేసి పండ్లు, పూలు, ఇంకా మా యాపిల్కి బట్టలు అలా అయితే తీసుకొని వచ్చానమాట. బట్టలు అంటే మరి ఏం హెవీగా కాదులేండి, ఒక డ్రెస్ అనమాట అంతే. ఇంకా పండ్లు అయితే తీసుకొచ్చా. ఇక్కడ వచ్చేసి నేను మా వదినమ్మ ఇంకా వచ్చిందనమాట నా కోసం అన్నీ తీసుకోవడానికి. మనం అంటే నా కోసం ఏం కాదు, మా చిన్నోని కోసం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానమాట. ఇంకా ఈ 2 రోజులు ప్రశాంతంగా హాయిగా మంచిగా పడుకోవచ్చు, ఏ టైంకైనా లేవచ్చు, చేసి పెట్టినది తినేయచ్చు, అలా ఉంటుంది అనమాట. మనదైతే ఫుల్ బిందాస్ అనమాట. ఇంకా ఇక్కడేమో మా యాపిల్ అనమాట, మా కారు, అన్న కారు. ఇంకా ఆ పిల్లని ఫోటో దింపుదామంటే అస్సలు కెమెరా అంటే సిగ్గు, ఇంకా ఏం లేదు కానీ అట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఇంకా ఇదేనండి గార్డెన్. నేనైతే ప్రయోగాలు చేస్తున్నా అనమాట, చెప్దామని. అయితే రా అయితే ఈ మంచం అయితే నేను పుట్టక నుంచే ఉంది. ఇంకా మా అమ్మ అయితే గార్డెన్కి వాడేసింది ఇప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. లేచిండా అన్నమ్మ వాడు. మై హోమ్, మై గార్డెన్ చూపిస్తాం ఒకసారి. లడ్డు లడ్డు కారు, మా మనీ సైకిల్, చైర్స్.
పూతమీన గుత్తి అట్టే మీన్కి లేపా గుత్తి మీన్కి లేపి ఆ పూతల మీద చిక్కుకాయ గట్ట 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 వస్తుందా కిందకి ఎందుకు వేసిండ్రు మరి కాదు ఎందుకో మొత్తం చెట్లు కోసిండ్రు ఇది పాకుతుందేమో కదా గుత్తిలాక చెప్పినారు కాదు ఇవి చెట్లు కాదు ఉండకమే ఇట్లా ఉంటాయా చెట్లు ఇవి పాకుతుంది కదా అంటే ఇత్తులు తెచ్చినావా ఇవి అమ్మ గార్డెన్ బెండకాయ ముదిరిపోయినట్టుంది ఇది తెంపలేదు అమ్మకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకు అన్నం పెట్టి పంపియందే కానీ పక్షులకు గింజలు అలా వేయడం కానీ ఇంకా ఇలా గార్డెన్ని చూసుకోవడం కానీ అంటే ఇంట్లోనే ఎరువులు మందులు లేకుండా న్యాచురల్గా కూరగాయలను కానీ ఇలాంటివి అన్నీ పండియడం కానీ అమ్మకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా చిన్నప్పటి నుంచి అమ్మ అంటే తనకు ఊహ తెలియకముందే అంటే ఏమంటారు ఇప్పుడు ఊహ అంటే 12 అట్లా అంటారు కానీ అప్పుడు కాలంలో అయితే ఇంకా తొందరనే పెళ్ళి అయిపోవడము ఇంకా పెళ్ళైన కాడ నుంచే కష్టాలు ఇంటి పెద్ద కోడలు అమ్మ అన్నమాట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని అన్నీ ఫేస్ చేసింది. ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నది. కానీ ఇంకా ఇలా అయితే కూరగాయలు అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వ్యవసాయం చేయడం వల్ల వాటన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఇంతకుముందు చూపించాను కదా అలోవెరా నేను మ్యాక్సిమం నేనైతే మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మందారము తర్వాత అలోవెరా వీటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. వాటిని పండియడంలో నేను ఫస్ట్ ఉండేదాన్ని. మిగతా వాటిని ఇంకా అమ్మనే చేసేదన్నమాట. మనకి మాత్రం అది మా వదినేమో ముగ్గేసిందనమాట. ఇంకా నేను అంటే వీడియో తీస్తున్నానంటే అంతా చెడిపోయింది రేపు పొద్దున్నే మంచి ముగ్గేస్తా జరుగు 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 అన్నది. కానీ నేను ఏదో గుర్తుంటుందని ఇంకా దాన్ని కూడా తీశాను. అమ్మకి గార్డెన్ అంటే చాలా ఇష్టం. బెండకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు తోటకూర పాలకూర మెంతం కూర పుండుకూర ఇలా ఆకుకూరలన్నీ అమ్మనే పండిస్తుంది. వంకాయలు కూడా అమ్మనే పండిస్తుంది. టమాటాలు అమ్మనే పండిస్తుంది. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ పండిస్తుంది. ఒక్క ఉల్లగడ్డ ఒక్కటి తెచ్చుకుంటారేమో వాళ్ళు. ఇంకా అంతే. ఇక్కడ మేము ఇంకా పండగకి ఊరు వెళ్ళామని అమ్మ అయితే మొత్తం అంటే ఏమంటారు గోరెంటాకు అయితే తీసుకొని వచ్చింది. పండగకు ఖచ్చితంగా ఊరికి వెళ్తే ఇంకా గోరెంటాకు అయితే పెట్టుకుంటాము ఆడికి వెళ్ళినప్పుడు. ఇంకా ఈడ మనకు అంత ఓపిక ఉండదులేండి దాన్ని తెచ్చుకొని వలుచుకొని మిక్సీకి పట్టుకొని చేసేంత. ఇంకా పొద్దున 6కే నల్ల వస్తుంది అనమాట భగీరథ నల్ల. ఆ టైంలోనే ఇంకా పొద్దున్నే వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పోయేదన్నమాట అమ్మ వాటర్ అయితే. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం గార్డెన్ అయితే చూసుకుంటూ ఉంటుంది. అమ్మ చూస్తుంది ఇంకా నాన్న చూస్తాడనమాట. ఎవరి టైం ఉంటే వాళ్ళు చూసేస్తారనమాట. ఇంట్లోనే న్యాచురల్గా పండించుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఆదాయం మిగులుతుంది హెల్త్కు హెల్త్. ఇలా చూసారా వంకాయలు ఎంత తాజాగా ఉంటాయో. వీటి టేస్ట్ అస్సలు చెప్పడానికి వీలు ఉండదు అనమాట. వంకాయలు ఎంత బాగున్నాయి మంచిగా ఒక ఇత్తనం ఇంతలా ఉన్నా కూడా ఇత్తనం ఉండొచ్చు. అమ్మ ఇలా గార్డెన్ని మొత్తం చూసుకొని ఏమేమి వెళ్ళినాయి ఏమేమి వెళ్ళలేదని అన్నీ చూసుకుంటూనే ఉంటుంది. ఇంకా అయినా వెంటనే తీసుకొచ్చి ఇలా అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ అయితే పెట్టుకుంటారు.
నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను. కాకపోతే మా ఊర్లో సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట సాంగ్స్. ఇంకా నేను వెళ్ళేలోపు టైం అయ్యింది. ఇంకా కొద్దిసేపు పడుకొని లేచిన వెంటనే ఇవన్నీ చూసేలోపు నాకు ఇంకా మంచిగా అనిపించింది. చిక్కుడుకాయ కూడా అంటే గార్డెన్లో ఇలా కూరగాయలు అయిన వెంటనే ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చి అన్ని ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేసుకుంటుంది. అయినా అంటే ఎక్కువసేపు ఏం పెట్టుకోరు, ఒక 1 అవర్ 2 అవర్స్ లోపు మళ్ళీ వండేసుకుంటారనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపేసుకొని వండుకుంటారంట. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఇంటి ముందర ప్లేస్ లేకుంటే నేను ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని ఎప్పటికప్పుడు తెంచేసుకొని చేసుకుంటే హెల్త్కి హెల్త్. ఇంకా ఏదైతే ఏముంది, అమ్మ వాళ్ళైతే గార్డెన్లో ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళే పండించుకొని వాళ్ళే తింటారనమాట. ఇదండి మా అమ్మ వాళ్ళ గార్డెన్. మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.